చూసినట్లయితే ఫస్ట్ రోమ్లో మనకి 2 మార్క్స్ రావడం జరుగుతుందమ్మా. ఫస్ట్ రోమ్లో 2 మార్క్స్ రావడం జరుగుతుంది. ఈ 2 మార్క్స్ ఏంటంటే టోటల్గా 10 ఇవ్వడం జరుగుతుంది. ఈ 10 కూడా వితౌట్ చాయిస్ అనేది ఉండదు. 10 కూడా కంప్లీట్గా రాయాలి. 10 2 20 మార్క్స్. అలాగే సెకండ్ రౌండ్లో చూసినట్లయితే మనకి 4 మార్క్స్ ఉంటాయమ్మా. టోటల్గా 8 క్వశ్చన్స్ ఇస్తారమ్మా. సో యూ క్యాన్ రైట్ 6 క్వశ్చన్స్ ఓన్లీ. సో ఈ రోమన్లో మనకి ఏంటంటే 4 మార్క్స్ రావడం జరుగుతుంది. చాయిస్ ఉంటుందమ్మా. సో ఇక్కడ మనకి ఎన్ని క్వశ్చన్స్ అటెండ్ చేయాలంటే 6 క్వశ్చన్స్ అటెండ్ చేయాలి. 6 4 24 మార్క్స్. ఇక లాస్ట్ రోమన్ థర్డ్ రోమన్ నుండి మీకు ఫస్ట్ ఇయర్లో ఉన్నటువంటి మోడల్ పేపర్ వస్తుంది. కాకపోతే ఇక్కడ సెకండ్ ఇయర్ ఏంటంటే ప్రాక్టికల్స్ వస్తాయి, అవి కూడా చెప్తాను. సో థర్డ్ రౌండ్లో ఏంటంటే మీకు 3 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుందమ్మా. యూ క్యాన్ రైట్ 2 క్వశ్చన్స్ అటెండ్ చేయాలి. సో 2 8 16 మార్క్స్. టోటల్గా ఇది మీ మోడల్ పేపరు. 2 మార్క్స్ 4 మార్క్స్ 8 మార్క్స్. సో ఇది టోటల్గా 60 మార్క్స్ పేపర్ అమ్మా. ఇది థియరీ. అకార్డింగ్ టు ఇది థియరీ. ఇది మొత్తం మీద మీకు థియరీ పేపర్ అనేది. అలాగే 30 మార్క్స్ ఏమొచ్చి ప్రాక్టికల్ ఉంటుంది. ఆ ప్రాక్టికల్ సెక్షన్ తర్వాత చూడవచ్చు. సో ఇన్ దిస్ ఫిజిక్స్ టాపిక్స్ మీకు చెప్పడం జరిగింది. టోటల్గా 16 టాపిక్స్లో మన ఫస్ట్ టాపిక్ ఏంటంటే వేవ్స్. So first, what is meant by wave? A wave is a disturbance. A wave is a disturbance in a media. A wave is a disturbance in a media. Energy transfer to one place to another without transfer of matter. ఇక్కడ మనకి వేవ్స్ అంటే డెఫినేషన్ ఎలా చెప్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక బెల్ తీసుకోండి. సో ఇక్కడ మనం బెల్ తీసుకున్నప్పుడు ఇక్కడ బెల్ వైబ్రేట్ అయింది అనుకోండి, ఇక్కడ నుంచి పార్టికల్స్ ఈ డైరెక్షన్లో మూవ్ అవుతుంటాయి. సో ఈ విధంగా మూవ్ అవుతున్నప్పుడు మనకి ఇక్కడ ఎనర్జీ అట్ ది సేమ్ టైం మొమెంటం కూడా చేంజ్ అవుతుంది. ఎనర్జీ మొమెంటం. సో ఇక్కడ పార్టికల్స్ అనేవి ఇక్కడ ఆరిజిన్ ఇక్కడ స్టార్ట్ అయింది. ఇక్కడ మనకి మీడియం అనేది ఇక్కడ పార్టికల్స్ అనేవి ఇక్కడ వైబ్రేట్ అయ్యాయి. సో ఇక్కడ నుంచి ఏమవుతుందంటే వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. ఎనర్జీ ట్రాన్స్ఫర్ టు వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ వితౌట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎనీ మీటర్. సో దట్ ఈస్ నోన్ యాజ్ వేవ్స్. తరంగాలు అంటే ఏం చెప్తామంటే ఇక్కడ యానకంలో సృష్టించినటువంటి అలజడిని ఇక్కడ ఏమంటామంటే తరంగాలు అంటాం. ఈ తరంగాల నుండి శక్తి అనేది ఒక ప్రదేశం నుండి ఇంకొక ప్రదేశానికి శక్తి రవాణా జరుగుతుంది. ఈ విధంగా జరగడం వల్ల మనకి ఇక్కడ ఏంటి వస్తాయంటే వేవ్స్ వస్తాయి. వేవ్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 2 types. First one, progressive wave. Second one, stationary wave. So what is meant by progressive wave? What is meant by progressive wave? So తరంగాలు అనేవి 2 రకాలు. ఇక్కడ మనం ఏం చెప్తామంటే తరంగ waves are classified into 2 types. First one progressive wave, second one is stationary wave. తరంగాలు 2 రకాలు. ఒకటి పురోగామి తరంగాలు, రెండవది స్థిర తరంగాలు. So what is meant by progressive wave? A progressive wave is defined as the so a particles moving only forward direction, but not comes to the but not back into the origin. సో ఇక్కడ మనకి కణాలు యానకంలో ఉన్నటువంటి కణాలు ఒక దిశలో మాత్రమే ప్రయాణించేటువంటి తరంగాలు ఇక్కడ ఏమంటామంటే పురోగామి తరంగాలు. ఓన్లీ వన్ డైరెక్షన్. ద పార్టికల్స్ మూవింగ్ ఇన్ ఓన్లీ వన్ డైరెక్షన్ but not comes to return back to the origin. అంటే ఇక్కడ మనకి ఏమవుతాయి అంటే కణాలు అనేవి ఈ డైరెక్షన్ మూవ్ అవుతున్నాయి. సో ఈ డైరెక్షన్ మూవ్ అవుతున్న వల్ల ఈ బ్యాక్ రావన్నమాట. సో అవి వస్తే మళ్ళీ స్టేషనరీ వేవ్ అవుతాయి. అవి నెక్స్ట్ చెప్తామమ్మా. సో ఇక్కడ ఇది ప్రోగ్రెసివ్ ఏం చెప్తామంటే
The progressive wave depend as the particles moving only forward direction but not comes to the origin, but return back into the origin. సో ఇక్కడ పురోగామి తరంగాలు అంటే ఏం చెప్తామంటే యానకంలోని కణాలు ఒక దిశలో ప్రయాణించేటువంటి తరంగాలు ఇక్కడ ఏమంటామంటే పురోగామి తరంగాలు అంటారు. సో వీటికి సంబంధించి సో పార్టికల్స్ అనేవి ఈ డైరెక్షన్ మూవ్ అవుతుంటాయి. సో ఈ విధంగా మూవ్ అవుతున్న వీటికి ఎగ్జాంపుల్స్ ఏం చెప్తామంటే longitudinal waves and transverse waves are the examples of progressive wave. పురోగామి తరంగాలకి ఏం ఏర్పడతాయంటే ఎగ్జాంపుల్స్ ఏం చెప్తామంటే ఇక్కడ longitudinal waves and transverse waves. The progressive waves are classified into two types. First one is longitudinal waves, second one is stationary wave. Sorry, transverse wave. So what is meant by longitudinal wave? So ఇక్కడ మనకి పురోగామి తరంగాలు డెఫినేషన్ చెప్పడం జరిగింది మీకు. పురోగామి తరంగాలు అంటే యానకంలోని కణాలు ఒక దిశలోనే ప్రాపగేట్ అవుతాయి. The particles moving only one direction but not come to the origin. So వీటి ఎగ్జాంపుల్స్ ఏంటి? longitudinal waves, transverse waves. So ఇక్కడ progressive waves are classified into two types. First one longitudinal wave, transverse wave. పురోగామి తరంగాలు మళ్ళీ ఎన్ని రకాలమ్మా? ఇక్కడ రెండు రకాలు. ఫస్ట్ వన్ ఏంటి? అనుదైర్ఘ్య తరంగాలు. రెండోది ఏంటంటే తిరియక్ తరంగాలు. వాట్ ఈస్ మెన్ బై లాంగిట్యూడినల్ వేవ్స్ అండ్ ట్రాన్స్వర్స్ వేవ్? దిస్ ఈస్ ద టూ మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మా. ఒకసారి చూసుకోండి, చెప్తాను మళ్ళీ ఒకసారి. వాట్ ఈస్ మెన్ బై, వాట్ ఇస్ ద డెఫినేషన్ ఆఫ్ లాంగిట్యూడినల్ వేవ్స్, వాట్ ఇస్ ద డెఫినేషన్ ఆఫ్ ట్రాన్స్వర్స్ వేవ్? స్పీడ్ అయిపోతుంది, సరిపోతారా? Longitudinal waves. The longitudinal waves are defined as the particles vibrate. The particles vibrate. The particles of medium vibrate argent to the direction, argent direction of the wave propagation or wave propagation. అంటే ఇక్కడ మనకి ఏమవుతుందంటే, సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ మనం మీడియం వైబ్రేట్ చేసాం. సో ఈ విధంగా వైబ్రేట్ చేసినప్పుడు పార్టికల్స్ అనేవి ఈ డైరెక్షన్లో మూవ్ అవుతున్నాయి. Here, listen carefully. What is meant by longitudinal waves? అనుదైర్ఘ్య తరంగాలు. యానకంలోని కణాలు తరంగం ప్రయాణించేటువంటి దిశకు సమాంతరంగా ఉంటే అటువంటి తరంగాలను లాంగిట్యూడినల్ వేవ్స్ అంటాం. The waves are propagate. The particles are moving, vibrate along the horizontal direction of the wave propagation. Horizontal direction of the wave propagation. సో ఇక్కడ మన పార్టికల్స్ అనేవి ఈ విధంగా మూవ్ అవుతున్నప్పుడు some particles are nearer. Some particles are rarer. Some particles are nearer, some particles are rarer. అంటే ఇక్కడ మనకి యానకంలోని కణాలు ఇక్కడ మనం వైబ్రేట్ చేస్తున్నప్పుడు కొన్ని కణాలు ఏమంటాయి? దగ్గరగా ఉంటాయి, కొన్ని కణాలు దూరంగా ఉంటాయి. సో ఇక్కడ some particles are rarer particles, some particles are rarer particles. So nearer particles are known as rarer particles. So nearer particles are known as compressions. Nearer particles are known as compressions. Rarer particles are known as rarefaction. సరిగ్గా అనుదైర్ఘ్య తరంగాలు. యానకంలోని కణాలు తరంగం ప్రయాణించేటువంటి దిశకు సమాంతరంగా ఉండేటువంటి తరంగాలను అనుదైర్ఘ్య తరంగాలు అంటాం. ఇందులో మనకి some particles are nearer, some particles are rarer.
సో ఇక్కడ మనకి ఇక్కడ లాంగిట్యూడల్ వేవ్స్ ఏమవుతాయంటే పార్టికల్స్ అనేవి ఈ డైరెక్షన్లో మూవ్ అవుతున్నప్పుడు అంటే ఇందులో ఉన్నటువంటి కణాలు కొన్ని దగ్గరగా ఉంటాయి, కొన్ని దూరంగా ఉంటాయి. సో ఈ విధంగా ఉన్నప్పుడు ఇక్కడ మనకి కంప్రెషన్స్ అంటే ఏమవుతాయి అంటే డెన్సిటీ అనేది మోర్ ఉంటుందమ్మా. when the density is more then that is called compression. density is low, that is known as rarefaction. అంటే ఇక్కడ సాంద్రత అనేది తక్కువగా ఉంటే అవి సంపీనాలు అవుతాయి, సాంద్రత అనేది ఎక్కువగా ఉంటే కంప్రెషన్స్, సాంద్రత అనేది తక్కువగా ఉంటే అది విరళీకరణాలు. ఓకేనమ్మా. సో చూడండి, డెన్సిటీ when the density is more that particles are known as compressions. When the density is low, that particles are known as rarefactions. In this longitudinal waves, compressions and rarefactions forms alternatively. In the longitudinal waves, compressions and rarefactions forms alternatively. Listen. In the longitudinal waves, forms in solid, liquid and gases also. అనుదైర్ఘ్య తరంగాలు అనేవి ఘన పదార్థాల్లోని, ద్రవ పదార్థాల్లోని, వాయు పదార్థాల్లో కూడా ఏర్పడడం అనేది జరుగుతుందమ్మా. వీటికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే లాంగిట్యూడల్ వేవ్స్ ఎగ్జాంపుల్స్ సౌండ్ వేవ్స్. ధ్వని తరంగాలు అనేవి అనుదైర్ఘ్య తరంగాలకి ఉదాహరణలు. సో నెక్స్ట్ very important concept, listen carefully. In this longitudinal waves, rarefaction, compressions and rarefactions are formed alternatively. So what is the difference between two compressions? ఇది compressions, ఇవి rarefactions, ఇవి compressions. So in the longitudinal waves, compressions, rarefactions forms alternatively. అనుదైర్ఘ్య తరంగాల్లో సంపీనాలు, విరళీకరణాలు అనేవి ఒకదాని తర్వాత ఒకటి ఫామ్ అవుతూ ఉంటాయి. సో ఈ విధంగా ఫామ్ అవుతున్నప్పుడు వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ టూ కంప్రెషన్స్ ఆర్ టూ రేర్ఫ్రాక్షన్స్? రెండు సంపీనాల మధ్య దూరం కానీ, రెండు విరళీకరణాల మధ్య దూరం కానీ వేవ్ లెంగ్త్ ఈక్వల్ అవుతుంది. The distance between two compressions or two rarefactions is equal to the wavelength. రెండు సంపీనాల మధ్య దూరం కానీ, రెండు విరళీకరణాల మధ్య దూరం కానీ దేనికి ఈక్వల్ అవుతుందంటే లాంబ్డా. రెండు సంపీనాల మధ్య దూరం కానీ, రెండు విరళీకరణాల మధ్య దూరం కానీ ఏమవుతుంది ఇక్కడ లాంబ్డాకి ఈక్వల్ అవుతుంది. ద డిస్టెన్స్ బిట్వీన్ టూ కంప్రెషన్స్ ఆర్ టూ రేర్ఫ్రాక్షన్స్ ఇస్ ఈక్వల్ టు ద వేవ్ లెంగ్త్. నెక్స్ట్ వన్, ద డిస్టెన్స్ బిట్వీన్ టూ సక్సెసివ్ కంప్రెషన్స్ ఆర్ టూ సక్సెసివ్ రేర్ఫ్రాక్షన్స్ ఇస్ ఈక్వల్ టు ద వేవ్ లెంగ్త్. రెండు వరుస సంపీనాల మధ్య దూరం కానీ, రెండు వరుస విరళీకరణాల మధ్య దూరం కానీ లాంబ్డాకి ఈక్వల్ అవుతుంది. నెక్స్ట్ వన్ చాలా ఇంపార్టెంట్, జాగ్రత్త వినండి. ద డిస్టెన్స్ బిట్వీన్ కంప్రెషన్ అండ్ రేర్ఫ్రాక్షన్ ఈజ్ ఈక్వల్ టు ద హాఫ్ ఆఫ్ ది వేవ్ లెంగ్త్. రెండు ఒక సంపీనానికి మరియు దాని పక్కనే ఉన్న the successive distance between compressions and rarefactions is equal to the half of the wavelength. ఒక పక్కన సంపీనాలు మరియు దాని పక్కనే ఉన్న విరళీకరణాల మధ్య దూరం, సంపీనాలు మరియు దాని పక్కనే ఉన్నటువంటి విరళీకరణాల మధ్య దూరం ఈక్వల్ అవుతుందమ్మా λ/2 కి ఈక్వల్ అవుతుంది. సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ longitudinal waves. ఒకసారి listen carefully all of you. So what is meant by longitudinal waves? The particles of medium of vibrate along the horizontal direction of the wave propagation. సో యానకంలో ఉన్నటువంటి కణాలు తరంగం ప్రయాణించేటువంటి దిశకు సమాంతరంగా ఉంటే అటువంటి తరంగాల్ని అనుదైర్ఘ్య తరంగాలు అంటాం. The particles of the propagation of particle vibrate horizontal direction of the wave propagation. That is known as longitudinal waves.
In this particles vibrate, some particles are nearer, some particles are rarer. Some particles are nearer, some particles are rarer. అంటే అందులో ఉన్నటువంటి కణాలు కొన్ని కణాలు దగ్గరగా ఉంటాయి, కొన్ని కణాలు దూరంగా ఉంటాయి. సో ఈ వేవ్ అనేది ఈ విధంగా ప్రొడ్యూస్ అవుతున్నప్పుడు అందులో సమ్ పార్టికల్స్ ఆర్ నియరర్, సమ్ పార్టికల్స్ ఆర్ రేరర్. సో ఈ విధంగా ఉన్నప్పుడు ద నియరర్ పార్టికల్స్ ఆర్ నోన్ యాజ్ కంప్రెషన్స్, ద రేరర్ పార్టికల్స్ ఆర్ నోన్ యాజ్ రేర్ఫ్రాక్షన్. అంటే ఇక్కడ కణాల మధ్య దగ్గరగా ఉన్నప్పుడు వాటిని ఏమంటామంటే సంపీనాలు అంటారు. కణాల మధ్య దూరంగా ఉంటే వాటిని వెరళీకరణాలు అంటాం. సో ఇక్కడ డెన్సిటీ అనేది మోర్, when the density is more, the particles are known as compressions. కణాల యొక్క సాంద్రత అనేది ఎక్కువగా ఉన్నప్పుడు వాటిని ఇక్కడ సంపీనాలు అంటాం. సాంద్రత తక్కువగా ఉంటే వాటిని వెరళీకరణాలు అంటాం. సో ఇన్ ద లాంగిట్యూడినల్ వేవ్స్ ఆర్ ఫార్మ్స్ ఇన్ సాలిడ్, లిక్విడ్స్ అండ్ గ్యాసెస్. వాట్ ఈస్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ లాంగిట్యూడినల్ వేవ్స్? సౌండ్ వేవ్స్. ధ్వని తరంగాలు అనేవి అనుదైర్ఘ్య తరంగాలకి ఉదాహరణ. ఓకేమా? సో లిజన్ కేర్ఫుల్లీ, చాలా ఇంపార్టెంట్ ఇది. ఐపీఈ కానీ ఎంసెట్కి కానీ మీకు జేఈ కానీ వస్తుంది. వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ టూ కంప్రెషన్స్ ఆర్ ద డిస్టెన్స్ బిట్వీన్ టూ రేర్ఫ్రాక్షన్స్ ఇస్ ఈక్వల్ టు ద lambda. The distance between two compressions or the distance between two rarefractions is equal to the wavelength or lambda. It is a Greek word. It is a Greek word. రెండు వరుస సంపీనాల మధ్య దూరం కానీ రెండు వరుస వెరళీకరణాల మధ్య దూరం కానీ తరంగ దైర్ఘ్యానికి ఈక్వల్ అవుతుంది. ఓకేనమ్మా? దీని ఇంకో విధంగా కూడా చెప్పొచ్చు. ఎలాగంటే ద డిస్టెన్స్ బిట్వీన్ టూ సక్సెసివ్ కంప్రెషన్స్ ఆర్ ద డిస్టెన్స్ బిట్వీన్ టూ సక్సెసివ్ రేర్ఫ్రాక్షన్స్ ఇస్ ఈక్వల్ టు ద వేవ్లెంత్. రెండు వరుస వెరళీకరణాల మధ్య దూరం కానీ రెండు వరుస సంపీనాల మధ్య దూరం కానీ తరంగ దైర్ఘ్యానికి ఈక్వల్ అవుతుంది. నెక్స్ట్ వన్, ఇంకొక కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది, చాలా ఇంపార్టెంట్. నోట్ పాయింట్ చూసుకోండి. ద డిస్టెన్స్ బిట్వీన్ కంప్రెషన్ అండ్ ఆల్టర్నేటివ్ రేర్ఫ్రాక్షన్ ఇస్ ఈక్వల్ టు ద హాఫ్ ఆఫ్ ది వేవ్ లెంత్. సంపీనానికి దాని పక్కనే ఉన్న వెరళీకరణాలకి మధ్య ఉన్నటువంటి దూరాన్ని ఇక్కడ తరంగ దైర్ఘ్యంలో సమీకరణం చెప్తా ఉన్నాను. ఓకేనమ్మా? ఇది లాంగిట్యూడినల్ వేవ్. నెక్స్ట్ వన్, ట్రాన్స్వర్స్ వేవ్. Next one, so these are two types. What is meant by two types? First, previous class ఒకసారి చూడండి. What is meant by wave? The wave is a propagate along the energy transfer to one place to another place, and the without any change of flow of matter. సో యానకంలో సృష్టించినటువంటి అలజన్య తరంగం అంటాం. ఆ శక్తి ప్రసారం అనేది ఒక ప్రాంతం నుండి ఒక ప్రదేశానికి జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా జరుగుతున్నప్పుడు మనకి తరంగం అనేది ఉత్పన్నమవుతుందని చెప్పాం. సో ఇక్కడ ద వేవ్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ టూ టైప్స్. ఫస్ట్ వన్ ప్రోగ్రెసివ్ వేవ్, సెకండ్ వన్ ఈజ్ స్టేషనరీ వేవ్. తరంగాలు అనేవి రెండు రకాలు. ఒకటి పురోగామి తరంగాలు, సెకండ్ వన్ ఏంటంటే స్థిర తరంగాలు. ఓకే? సో ద ప్రోగ్రెసివ్ వేవ్, వాట్ ఈస్ మెన్ బై ప్రోగ్రెసివ్ వేవ్? పురోగామి తరంగాలు అంటే ఏంటి? ద ప్రోగ్రెసివ్ వేవ్, the particle moving only forward direction but not back to the origin. యానకం నుండి కణాలు ఒక దిశలో మాత్రమే ప్రయాణించి మరలా వెనకకు రానటువంటి తరంగాల్ని పురోగామి తరంగాలు అంటామని చెప్పాం. సో ద ప్రోగ్రెసివ్ వేవ్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ టూ టైప్స్. సో ప్రోగ్రెసివ్ వేవ్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ టూ టైప్స్. ఫస్ట్ వన్ ఏంటి? లాంగిట్యూడినల్ వేవ్స్. సెకండ్ వన్ ఏంటి? ట్రాన్స్వర్స్ వేవ్స్. వాట్ ఈస్ మెన్ బై లాంగిట్యూడినల్ వేవ్స్? What is meant by longitudinal waves? The particles, the medium of particles vibrate horizontal direction of the wave propagation. Horizontal direction of the wave propagation. So మనకి particles అనేవి ఈ విధంగా వెళ్తూ ఉంటాయి, horizontal గా వెళ్తాయి. సో ఈ విధంగా ఉంటే వాటిని ఏమంటాం? లాంగిట్యూడినల్ వేవ్స్ అంటామని చెప్పాం. సో దానికి సంబంధించి ఏంటంటే ఫామ్ అవుతాయి కూడా మీకు చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ వన్ ఏంటంటే ట్రాన్స్వర్స్ వేవ్. వాట్ ఈస్ మెన్ బై ట్రాన్స్వర్స్ వేవ్? The particles of medium vibrate. Perpendicular direction of the wave propagation.
యానకంలో ఉన్నటువంటి కణాలు తరంగం ప్రయాణించేటువంటి దిశకు లంబంగా ఉంటే సో ది పార్టికల్స్ ఈ డైరెక్షన్ మూవ్ అవుతున్నాయమ్మా. ద పార్టికల్స్ ఆర్ మూవింగ్ దిస్ డైరెక్షన్, బట్ waves also forms perpendicular. పార్టికల్ ఏ డైరెక్షన్ మూవ్ అవుతున్నాయి, బట్ వేవ్ ఏ డైరెక్షన్ వస్తుంది, పర్పెండిక్యులర్ గా ఉంది కదా. సో ది పార్టికల్స్ ఆఫ్ మీడియం వైబ్రేట్ perpendicular direction of the wave propagation. Perpendicular direction of the wave propagation. యానకంలో ఉన్నటువంటి కణాలు తరంగం ప్రయాణించేటువంటి దిశకు లంబంగా ఉంటే అటువంటి తరంగాల్ని తిరియక్ తరంగాలు అంటాం. సో ఇన్ దిస్ అప్పర్ పార్ట్ అప్ అండ్ డౌన్, అండ్ దిస్ అప్పర్ పార్ట్ crust. In this upper part ఏమంటామంటే అప్పర్ పార్ట్ ఏమంటాం ఇక్కడ crust. In the lower part tuff. Crust tuff alternative forms in transverse wave. అంటే ఇక్కడ అత్యధిక స్థానం వస్తుంది. In this crust maximum displacement. In this crust maximum displacement is known as crust. అంటే ఇక్కడ మనకి ఏ పార్టికల్ అయితే మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ ఉందో అక్కడ ఏమవుతుందో దాన్ని క్రస్ట్ అంటాం. యానకంలో కణం అనేది అత్యధిక స్థానం వస్తుంది అనుకోండి, అత్యధిక స్థానం ఉంటే దాన్ని ఏమంటాం అంటే ఇక్కడ క్రస్ట్ అంటాం. మినిమం డిస్ప్లేస్మెంట్ ఉంటే ఇక్కడ ఏమంటాం అంటే టఫ్ అంటాం. అంటే ఇక్కడ అత్యధిక స్థానం ఉంటే దీన్ని ఏమంటాం అంటే శృంగమణి, అత్యల్ప స్థానం ఉంటే దాన్ని ఇక్కడ ద్రోణి అంటాం. ఇన్ ద ట్రాన్స్వర్స్ వేవ్ క్రస్ట్ అండ్ ట్రఫ్ ఫార్మ్స్ ఆల్టర్నేటివ్లీ. క్రస్ట్ అండ్ ట్రఫ్స్ ఆర్ ఫార్మ్స్ ఆల్టర్నేటివ్లీ. దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటి? లైట్ వేవ్స్ అండ్ వాటర్ వేవ్స్. దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ట్రాన్స్వర్స్ వేవ్. కాంతి తరంగాలు, నీటి తరంగాలు అనేవి తిరియక్ తరంగాలకి ఉదాహరణ. లైట్ వేవ్స్ అండ్ వాటర్ వేవ్స్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ది ట్రాన్స్వర్స్ వేవ్. ఓకే, సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్. రిమైనింగ్ కాన్సెప్ట్ చూద్దాం. ఓకే, ఎనీ డౌట్స్? Any doubts?